అస్మద్ గురుభ్యో నమ. దృఢ సంకల్పము, దృఢవ్రతము అనడానికి చాలామంది మహానుభావుల గురించి మనము చెప్పుకున్నాము. వాటిలో భాగంగా మనము బుద్ధదేవుని గురించి కూడా తెలుసుకుందాం. గతంలో శివ చక్రవర్తి, బలి చక్రవర్తి, ప్రహ్లాదుడు, సావిత్రిమాత, వశిష్ఠ, శివ చక్రవర్తి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బుద్ధదేవుని గురించి తెలుసుకుందాం. మహాత్ముడును కరుణా స్వరూపుడు నాకు శ్రీ బుద్ధదేవుడు దృఢవ్రతములో నిశ్చయ బుద్ధి కలిగినవాడు. ఇంకను భావశుద్ధి యందు సంగ్రహముగా శుద్ధమైనవాడు. రాజాదిరాజగు శుద్ధోదన మహారాజునకు ఏకపుత్రుడే ఉండు ఈ పరమ ఉదారుని చరితుని లోకగురుని అవతార పురుషుని గురించి తెలియని వారు ఉండరు. దృఢవ్రతమును గురించి ఈ ఉగ్ర తపస్వి నిర్వాణ సిద్ధి కలుగుట కొరకు 6 సంవత్సరములు అనేక పర్వత పంక్తులలో, గిరిపర్వములలో, నిర్జన ప్రదేశములలో, పుణ్యతీర్థములలో, పుణ్యాశ్రమములలో అనేక విధములకు అనేక గాథా ధ్యానములను, అష్టాంగ యోగములు, తపస్సులు, సమాధి నిష్ఠులు అభ్యసించుకొనుచు నిర్వాణము, నిర్వికల్ప సమాధి, ఈశ్వర సాక్షాత్కారము, ఆత్మలాభము, బంధ విముక్తి కలుగక మనస్సులో అనేక విధములకు పరితాపములు పొందుచు ఆత్మశాంతి కలుగక ఆ కరుణ ఇలాగున సంకల్పించుకున్నారు. దీని వలననే ఈ మహాపురుషుని యొక్క దృఢ సంకల్పము గోచరము కాగలింది. కావున ప్రతివారికి ఒకానొక కాలమున పరిపక్వ దశ కలిగినప్పుడు ఇట్టి దృఢ సంకల్పము కలుగుతుంది. లేకపోతే ప్రకృతి నుండి విమోచనము కల్పాంతము వరకు ఎవరికిని కలుగదు. ఇది సత్యము. లోకంలో ఉండిన మహనీయులు అందరూ ఆత్మశాంతి కలుగు నిమిత్తము, బంధ విచ్ఛేద నివృత్తి నిమిత్తము ఆకరుణ దృఢవ్రతము చేతనే ప్రకృతి నుండి విమోచనము పొందిరి. ప్రకృతికి అతీతముకు అట్టి మహోన్నత స్థితిలోనికి ప్రవేశించినప్పుడు సామాన్య ధర్మములు, సామాన్య పుణ్యములు, సామాన్య శాస్త్రములు, సామాన్య లోక మర్యాదలు, సామాన్య వంశస్వభావము, తండ్రి తాత ముత్తాతల నుండి వచ్చుచుండు ధర్మములు అతిక్రమించవలసి పోవలసి ఉండును. అట్లా పోతేనే వారికి బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సిద్ధి కలుగుతుంది అని చెబుతున్నారు. శ్రీ బుద్ధదేవులు నిర్వాణ సిద్ధ్యర్థము నిర్జన ప్రదేశమున ఆసనమున వేసి కూర్చుండుటకు నిశ్చయించినప్పుడు ఇహాసనే శుష్యతు మే శరీరం త్వగస్తి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్కాయ మతచల్కిష్యతే. నేను ఈ ఆసనమునందు కూర్చుని తపస్సు చేస్తున్నాను. ఈ ఆసనంలో, ఈ యోగాసనంలో కూర్చున్నప్పుడు, ఈ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నా శరీరమును ఎండిపోయి భస్మమైపోగాక, త్వక్, బుద్ధి, అస్థి, మాంసము మొదలగునవన్నీ శిథిలమైపోగాక, అనేక కల్పనలను పొందుటకు సఖ్యము కాని బోధితత్వము అనగా నిర్వాణమును పొందక ఈ ఆసనము నుండి ఈ దేహమును కదలింపను అనగా లేవను ఇలాగే కూర్చొని ఉంటానని బుద్ధదేవుడు సంకల్పించుకున్నాడంట. ఒక ఆసనంలో కూర్చొని అని దృఢ సంకల్పము చేసి ధ్యాన సమాధిలో ప్రవేశించింది. ఇట్టి తీర్చినమగు దృఢతరమగు బుద్ధి అనుడి ఖడ్గం చేత మాత్రమే అనాదిగా వచ్చుచుండు విషయములను, సంసార పాశములను ఛేదింపగలుగుదరు. కనుకనే భగవద్గీత యందు 15వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అని ఉదయతి యది భాను పశ్చిమే దిగ్విభాగే ప్రచలతి యది మేరు సేతతాం యాతి వహ్ని వికసతి యది పద్మం పర్వతాగ్రే శిలాయాం నా భవతి పునరుక్తం భాషితం సజ్జనానాం. సూర్యభగవానుడు పశ్చిమమున ఉదయించినా ఉదయించుగాక,
మహామేరు పర్వతము స్వస్థానము నుండి చలించుగాక. ఉష్ణ స్వభావం గల అగ్ని తన స్వభావమును విడిచి శీతలత్వం పొందునుగాక. నీటిలో వికసించుడు పద్మము పర్వత అగ్రమందు రాతిపై వికసించుగాక. సజ్జనులను వారు తమ సంకల్పము ఎప్పుడునూ మార్చుకొనజాలరు. ఇచ్చట సజ్జనులను చెప్పినందుచే వారి సంకల్పము ఉత్కృష్టములుగాను పుణ్యవంతములుగాను దైవభావము కలవిగాను ఉండునని భావము. ధర్మ వైరుధ్యము పాప సంకల్పము దుర్జనులకే కలుగును. వారు మాత్రము దుష్ట సంకల్పమును మార్చుకొనవలేనని భావము. ఎప్పుడైనను ఎవరైనను ప్రకృతి నుండి విముక్తి కాలము కలుగునప్పుడు ఇటు దృఢవ్రతము అవలంబించియే తీరవలను. ఇట్లు గానిచో ఎన్ని జన్మములకైనను ప్రకృతి నుండి విముక్తి కలగదు. ఎంతకెంతకు తన వ్రతమునందు దారుఢ్యము కలిగి ఉండును, అంతకంతకు ప్రకృతి నుండి విముక్తి కలిగి ఈశ్వర సమీపమునకు చేరుచున్నట్లు గ్రహించవలేను. అట్టి దృఢవ్రతములో ఎంత మాంద్యం కలుగుచుండునో అంత దైవమునకు దూరముగాను ప్రకృతికి దగ్గరగాను తన యొక్క స్థితి ఉన్నట్లు తెలుసుకొనవలేను. ఇదియే దీని యొక్క పరమార్థ రహస్యము. పర్వత ఉపరిభాగమునకు చేరదలుచువారు సోపానములను నిర్మించినట్లు, పర్వత లోపలి భాగమును చేరదలుచువారు సోపానములకు నిర్మించినట్లు, మానవుల యొక్క తురీయ స్వరూపమగు ఈశ్వర సాక్షాత్కారమునకు ఇట్టి ప్రకృతి నుండి విముక్తి గలవారై ఉండినచో, ఇప్పుడు ఉండినచో ఇకపై ఉండబోచో ఆకురణ ఇట్టి దృఢనిష్ట కలిగిన వారులైన కలగవలసిన వారులై ఉందురు అని చెప్పబడినది. దృఢ సంకల్పం అంటే ఇలా ఉండాలి అనడానికి ఒక శిబి చక్రవర్తిని, ఒక ప్రహ్లాదుని, ఒక బలి చక్రవర్తిని, ఒక సావిత్రి మాతను ఉదాహరణగా చెప్పడం జరిగినది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.